ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసైతే ఇంటికి వెళ్తున్నాను. సో కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ కొంచెం లేట్ అవుతుంది. సో డైరెక్ట్ షార్ట్లో చెప్పేస్తా చిన్నగా. ఎలా ఉంది అంటే చూడొచ్చా అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో చూసిన పవన్ కళ్యాణ్ని ఓజీలో చూసినా కూడా ఇంకొక స్టైల్లో ఇంకొక స్వాగ్లో అయితే చూపించాడు హరీష్ శంకర్. అది తప్ప సినిమాలో ఏం లేదు భయ్య, లిటరల్లీ చెప్తున్నా ఏమీ లేదు. పాతకాలం పూర్వకాలం టెంప్లెట్ ఏదైతే ఉంటుందో, హీరో విలను రివెంజ్, పాత ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ చచ్చిపోవడం, ఇవి తప్ప సినిమా రొట్ట తప్ప ఏమీ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ సీన్స్ కోసం మాత్రమే వెళ్ళాలి, అది మాత్రమే చూడాలి తప్ప అసలు ఏం లేదు. టెక్నికల్గా కూడా బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అఖండా కొట్టినట్టే కొట్టేసాడు తమ్మను. సాంగ్స్ బాగాలేదు, ఏమీ బాగాలేదు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చూడొచ్చు వెళ్ళి. సో ఎంటర్టైన్ అయితే అయ్యింది, ఓకే. ఫస్ట్ హాఫ్ వరకు అంటే ఒక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ హాఫ్ వరకు ఏదో అట్లా నడిచిన, సెకండ్ హాఫ్ శ్రీలీల వచ్చిన తర్వాత కొంచెం అట్లా పవన్ కళ్యాణ్ ఫ్లాగ్లో లాక్కెళ్ళిపోయాడు తప్ప గొప్ప సినిమా అయితే కాదు. సో ఫుల్ రివ్యూ వస్తుంది వెరీ సూన్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా ఫుల్ రివ్యూ వస్తుంది. బట్ జస్ట్ ఒక షార్ట్ రివ్యూ అనమాట, బయటకు వచ్చి థియేటర్ నుంచి డైరెక్ట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. తిట్టాలనుకుంటే తిట్టుకోండి.